Hey guys, this is Sansha Reddy. Welcome to one more travel video. ఈ వీడియోలో కొడైకెనాల్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మన తెలుగు స్టేట్స్ నుంచి ఎలా రీచ్ అవ్వాలో చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్. కొడైకెనాల్ కి 3 నియరెస్ట్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కొడై రోడ్. కొడైకెనాల్ కి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కాకపోతే ట్రైన్స్ అయితే ఫ్రీక్వెంట్ గా ఉండవు, వారానికి అలా ఒకటి ఉంటుంది. ఇంకొక స్టేషన్ వచ్చేసి దుండిగల్ జంక్షన్. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుంది. మదురై స్టేషన్ నుంచి కూడా కొడైకెనాల్ వెళ్ళొచ్చు, అరౌండ్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. లేకపోతే చెన్నైకి రీచ్ అయిపోయి అక్కడి నుంచి బస్లో కానీ ట్రైన్లో కానీ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి మదురై అండ్ కోయంబత్తూర్. మదురై ఎయిర్పోర్ట్ నుంచి కొడైకెనాల్కి అరౌండ్ 130 కిలోమీటర్స్ ఉంటుంది. కోయంబత్తూర్ 180 కిలోమీటర్స్. మేము సడన్గా ట్రిప్ ప్లాన్ చేసాము, అందుకనే వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళి వచ్చేటప్పుడు ట్రైన్కి వచ్చాము. హైదరాబాద్ నుంచి మార్నింగ్ 6:30 ఫ్లైట్కి వెళ్ళాము. 8 వరకు మదురైలో రీచ్ అయిపోయాము. మదురై ఎయిర్పోర్ట్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ కొడైకెనాల్కి వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్లో వెళ్ళొచ్చు, అరౌండ్ 4 hours పడుతుంది, 100 రూపీస్ ఛార్జ్. లేకపోతే క్యాబ్ ఏదైనా బుక్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మేము ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి ఎందుకు రిస్క్ అని చెప్పేసి అక్కడి నుంచే బుక్ చేసుకొని వెళ్ళాము. 2 days ఉంటుంది మాతో పాటే కారు, అండ్ రిటర్న్లో మళ్ళీ మదురైలో డ్రాప్ చేస్తారు. ఆన్ ద వేలో పెట్రోల్ బంక్ దగ్గర A2B అనే హోటల్ అయితే ఉంది. బ్రేక్ఫాస్ట్ చేద్దామని అక్కడ ఆగాము. ఇడ్లీ, దోశ, పొంగల్, వడ ఇలా అన్ని వెరైటీస్ ఫుల్గా లాగిచ్చేసాము. తమిళనాడులో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ గురించి చెప్పుకొని అవసరం లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. వాళ్ళ దాంట్లోనే కొన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అండ్ స్నాక్స్ అయితే ఉన్నాయి అక్కడ ఫేమస్వి. సో కొన్ని అయితే టేస్ట్ తీసుకున్నాము ఆన్ ద వేలో తినడానికని. జర్నీ వచ్చేసి ఒక 3.5 hours పడుతుంది. హిల్ స్టేషన్కి వెళ్తున్నాం కాబట్టి ఫుల్గా ఘాట్ రోడ్స్ ఉన్నాయి, బట్ వ్యూస్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మంచి హిల్ వ్యూస్ కోసం లెఫ్ట్ సైడ్లో కూర్చోండి. ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. అదే డుమ్ పరాయ్ వ్యూ పాయింట్ అంట. చూద్దాం పదండి లోపలికి వెళ్ళి ఏమున్నాయో అని. ఒక వాచ్ టవర్ ఉంది, అక్కడ నుంచి వ్యూస్ చూడడమే. అక్కడ దూరంలో కొండల మధ్యలో ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది. రైనీ సీజన్ లో అయితే బాగా వాటర్ కనిపిస్తాయి. ఇవి బస్సెస్ దుండిగల్ అండ్ మదురై నుంచి అయితే ఉన్నాయి. బాగుంటుంది జర్నీ, వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. కొడైకెనాల్ సిటీకి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో సిల్వర్ క్యాస్కేడ్ అనే వాటర్ ఫాల్ అయితే ఉంది. కొడైకెనాల్ అయితే వచ్చేసింది. ఆ ఇల్లు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. అరౌండ్ 12-12:30 వరకు మా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. మా హోటల్ పేరు వచ్చేసి జేసీ రెసిడెన్సీ. ఇట్లా చెక్ ఇన్ అయ్యి రూమ్కి అయితే వచ్చేసాము. సో ఒకసారి రూమ్ టూర్ అయితే చూసేసేయండి. ఇది కొడైకెనాల్లో మాకు డే 1 అనమాట. మేము రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసి లంచ్ చేయడానికి అయితే వచ్చాము. ఆంధ్ర అండ్ తమిళనాడు థాలీస్ అయితే ట్రై చేసాము. లంచ్ అయిపోగానే సిటీలో ఉన్న ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము, కోకోస్ వాక్ అని. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ పర్ పర్సన్. వెళ్ళగానే స్టాల్స్ అయితే ఉన్నాయి, అండ్ ఆ టాయ్స్ జ్యూసెస్ మావాడు అక్కడే అయిపోయాడు కొంతసేపు. మౌంటైన్ ఎడ్జ్ లో ఇట్లా మనకి వాకింగ్ పాత్ అయితే పెట్టారు. పక్కనే వ్యాలీ ఉంటుంది చూడ్డానికి. ఆ స్ట్రెచ్ అంతా 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా వాకబుల్ది. లోపల కూడా ఫుల్ స్టాల్స్ అయితే ఉన్నాయి మనకి. అలా కొంచెం ముందుకెళ్తే టెలిస్కోప్ హౌస్ అయితే వచ్చింది. 5 రూపీస్. సో ఇది ఇచ్చారు మనకి. మనం చూద్దాం వ్యూ పాయింట్. చాలా బాగుంది ప్లేస్, గ్రీనరీగా, మౌంటైన్స్ అండ్ మధ్య మధ్యలో ఇల్లులు. నెక్స్ట్ బోట్ హౌస్ కి అయితే వెళ్ళాము.
బోట్ హౌస్ ఎదురుగానే మనకి హార్స్ రైడింగ్ అయితే ఉంది. ఈ బోట్ హౌస్ లో పెడల్ బోట్ అండ్ రో బోట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. 200-300 అలా చార్జ్ చేస్తున్నారు. స్పీడ్ బోట్స్ అయితే లేవు. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ 4:30 వరకు క్లోజ్ అయిపోతాయి. సో ప్లాన్ అకార్డింగ్లీ. దాని పక్కనే సైక్లింగ్ యాక్టివిటీ జరుగుతుంటే అక్కడికి వెళ్ళామన్నమాట. డబుల్ సైకిల్, స్పోర్ట్స్ సైకిల్, సో ఇట్లా రకరకాలు అయితే ఉన్నాయి. డబుల్ సైకిల్ కాస్ట్ వచ్చేసి 150 అట్లా ఉంది. సో ఆ లేక్ చుట్టూ మొత్తం తిరిగి రావచ్చు అనమాట. చాలా పెద్దది లేక్, రిటర్న్ రావడానికి కూడా ఉండదు. తిరిగి వచ్చేసరికి మా పని అయిపోయింది. బోట్ హౌస్ ఎదురుగానే ఇలా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంది. స్వెటర్స్, క్యాప్స్ అండ్ అదర్ వూలన్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. బార్గెన్ మంచిగా చేసుకొని తీసుకోవచ్చు. వాటి పక్కనే జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయి. బోట్ హౌస్ నుంచి ఒక 2 minutes దూరంలో ఈ బ్రాంత్ పార్క్ అయితే ఉంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. గ్లాస్ హౌస్ కూడా ఉంది విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. నెక్స్ట్ అల్తాఫ్ కేఫ్ కి అయితే వెళ్ళాము. చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం. కాఫీ ఆర్ స్నాక్స్ ఏదన్నా తింటూ మనము అక్కడ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. కేఫ్ నుంచి రిటర్న్ వస్తుంటే లిరిల్ వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. సో దాని ఎదురుగానే మనకి చాక్లెట్ షాప్స్ అయితే ఉన్నాయి. కొడైకెనాల్ లో చాక్లెట్స్ చాలా ఫేమస్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మేమైతే మిక్స్డ్ తీసుకున్నాము. 250 grams కి 200 కి ఇచ్చాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ అండ్ టీ పౌడర్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు ఈ వ్యూస్ అన్నమాట. ఫుల్ ఫాగ్ తో నిండిపోయింది. చాలా బాగుంది. అంటే మనం ఇంత హాట్ ఉంది కదా ఇక్కడ వెదర్, అక్కడికి వెళ్ళేసి ఆ వెదర్ ని ఫీల్ అవుతుంటే ఎక్స్ట్రాడినరీ ఉంది. హోటల్కి అయితే రిటర్న్ అయిపోయాము. సో మేము డిన్నర్ చేయడానికి బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు. వాళ్ళ ఇన్ హౌస్ రెస్టారెంట్లోనే బుఫే డిన్నర్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము. మా యాంచ్ ఆ లాబీలో ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, పనీర్, న్యూడిల్స్, సో అట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టారు. డిన్నర్ అయిపోగానే ఆ హోటల్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన క్యాంప్ ఫైర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా బాబు మాత్రం అక్కడ మంచిగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి డే 2. హోటల్లో ఇలా ఉందన్నమాట. ఆ చలికి ఎండ్ ఎక్కడ ఉందా అని వెతుకుతూ వెళ్తున్నాడు అయాంష్. మార్నింగ్ 8 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. కాంప్లిమెంటరీ బుఫే బ్రేక్ఫాస్ట్ అనమాట. మెన్యూలో ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఇడ్లీ, దోశ, ఆమ్లెట్, సో అట్లా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. టైం 8:30 అవుతుంది. సో మా డే 2లో సైట్ సీయింగ్కి అయితే వెళ్ళాము. ఈరోజు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సూసైడ్ పాయింట్ ఆర్ గ్రీన్ వ్యాలీ వ్యూ అనమాట.
మనకి కొడైకెనాల్లో ఆటోస్ అవి ఉండవు, మనము క్యాబ్స్లోనే వెళ్ళాలి, లేకపోతే బస్సెస్. ఒక 4-5 మినిట్స్ లోపలికి వాక్ చేసిన తర్వాత మనకి ఈ గ్రీన్ వ్యాలీ వ్యూ అయితే కనపడుతుంది. చూసారా, బ్యాడ్ లక్, గ్రీన్ వ్యాలీ కాస్త వైట్ వ్యాలీ వ్యూ అయిపోయింది. అసలు ఏమీ కనిపించట్లేదు, మొత్తం ఫాగ్ తో నిండిపోయింది. గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ దగ్గరలోనే ఇలా గర్ల్ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. చాలా పెద్ద గ్రౌండ్, అటు బ్యాక్ సైడ్ ఆడుతున్నారు కూడా. నెక్స్ట్ ప్లేస్కి వచ్చాము, అదే పిల్లర్ రాక్స్. లోపలికి ఎంటర్ అవగానే ఇలా ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. అవతార్ మూవీలో ఉన్నట్టు ఉన్నాయి. అవి 400 feet ఎత్తులో ఉన్నాయంట. న్యాచురల్ గా ఫామ్ అయిన రాక్స్ అవి. గ్రీనరీగా కొంచెం ఫాగ్ తో కవర్ అయ్యి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే మూవ్ అవుతున్నాము, అదే గునా కేవ్స్. సో ఇక్కడ అన్ని 4-5 మినిట్స్లో ఉన్నాయి ప్లేసెస్ అన్ని, దగ్గరే 1 స్ట్రెచ్లో అయిపోతాయి. ఎంతో ఫేమస్ అయిన ప్లేస్కి అయితే వచ్చేసాము, అదే గునా కేవ్స్. సో మీ అందరికీ తెలుసు కదా, మంజుమల్ బాయ్స్లో చూసుంటారు. కమల్ హాసన్ మూవీ గునా మూవీ షూటింగ్ ఇక్కడే చేశారు, అందుకే ఈ ప్లేస్కి గునా కేవ్స్ అని పెట్టారు. ఎంట్రన్స్ టికెట్స్ అన్నిటికీ 10-20 రూపీసే. అక్కడ గునా కేవ్స్కి వెళ్ళాలంటే ఒక 1 కిలోమీటర్ అట్లా వాక్ చేయాల్సి ఉంటుంది లోపలికి. బిగ్ ట్రీస్ తో చాలా బాగుంది లొకేషన్ మాత్రం. దీనికి ఇంకో పేరు కూడా ఉంది కదా, డెవిల్స్ కిచెన్ అని. నిజంగా అలాగే ఉంది. ఇక్కడ హైలైట్ వచ్చేసి ఈ ట్రీసే. 500 years ఓల్డ్ ట్రీస్ ఇవి. దాని రూట్స్ కూడా కింద అంతా ఉన్నాయి. చాలా భయంకరంగా యూనిక్ గా ఉంది ప్లేస్. ఆ గ్రిల్స్ పెట్టారు కదా, ఆ కార్నర్ నుంచే వాళ్ళు దూకేసి కిందికి వెళ్తారనమాట మంజుమల్లో బాయ్స్. ఇంకా ఇలాంటి హోల్స్ చాలానే ఉన్నాయి. సో వాటి అన్నిటికీ ఇలా గ్రిల్స్ పెట్టి కవర్ చేశారు. గునా మూవీ అండ్ సాంగ్ షూటింగ్ జరిగింది ఇక్కడే అన్నమాట. సో అటు కిందికి ఉందంట కేవ్స్. ఆ ప్లేస్ నుంచి రిటర్న్ వెళ్తున్నాము గేట్ దగ్గరికి. ఫుల్ గా వుడ్స్ లలో ఫాగ్ నిండిపోయింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. గేట్ బయట ఇలా స్టాల్స్ ఉన్నాయి, మీరు మంజుమల్ బాయ్స్ మూవీలో చూసుంటారు. ఒక షాప్ అతను వాళ్ళ పేరు పెట్టుకున్నాడు ఏకంగా. ఆ స్టాల్స్ లో కూల్ డ్రింక్స్ అండ్ స్నాక్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అక్కడ మష్రూమ్ పకోడీ అని వేస్తున్నారు, చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే మష్రూమ్స్ అక్కడ గ్రో అవుతాయి కదా, చాలా ఫ్రెష్ గా మంచిగా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ పైన్ ఫారెస్ట్ కి అయితే వచ్చేసాము. ఇది కూడా టికెట్ ప్రైస్ 10 రూపీసే. చేంజ్ అయితే తీసుకొని వెళ్ళండి. ఫోన్ పే, జీపే అవేం వర్క్ అవ్వవు, అక్కడ సిగ్నల్స్ అసలు రావు. ఈ పైన్ ఫారెస్ట్ చాలా పెద్దగానే ఉంది ఊటీతో కంపేర్ చేస్తే కూడా. ఇక్కడ హార్స్ రైడ్ ఉంది. సో నేను అయాన్షి అయితే అలా ఒక రౌండ్ వేసి వచ్చాము. So no 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 no, I don't think so. No 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 no, it's never ever 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 gonna happen. దొంగలున్నారు. నేను మా బాబు అలా అయితే ఎంజాయ్ చేసాము పైన్ ఫారెస్ట్ లో. బయటకు వచ్చిన తర్వాత మ్యాగీ తిన్నాము అనమాట, హాట్ మ్యాగీ. సో ఆ కూల్ వెదర్ కి సెట్ అయింది. నెక్స్ట్ మోయర్ పాయింట్ కి అయితే వచ్చేసాము. ఇది హైయెస్ట్ పీక్ కొడైకెనాల్ లో. దీని ఎంట్రన్స్ టికెట్ కూడా 10 రూపీసే. ఆ పక్కన వ్యూ పాయింట్ చూడటానికి ఇక్కడ వాచ్ టవర్ అయితే ఉంది. వాచ్ టవర్ నుంచి వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. అప్పటి వరకు బాగానే ఉంది, సడన్ గా ఇట్లా ఫాగ్ వచ్చేసింది అనమాట. వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్ అక్కడ. సో ఒకసారి ఎండ్ వస్తుంది, ఒకసారి ఫాగ్ వస్తుంది, ఒకసారి రెయిన్ వస్తుంది. ఆ ఫాగ్ లో చాలా బ్యూటిఫుల్ ఉంది ఆ ప్లేస్. ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. మొత్తం డెన్స్ ఫారెస్ట్ లా ఉంది, అసలు సిగ్నల్సే లేవు. నెక్స్ట్ పళని మలై వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాము.
కొడైకెనాల్లో బ్యూటిఫుల్ విలేజెస్ ఉన్నాయంట. సో దానికోసం అని విలేజ్ టూర్కి వెళ్తున్నాము. ఇది పూంబరాయ్ విలేజ్. వ్యాలీలో చుట్టూ కొండల మధ్యలో ఉంటుందన్నమాట విలేజ్. కలర్ఫుల్ హౌసెస్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది విలేజ్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ విలేజ్ దగ్గర నుంచి వ్యూ అనమాట. ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇప్పుడు ఆ విలేజ్ లోపలికి వెళ్తున్నాము. అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, అది చూడటానికి. 1.5 కిలోమీటర్ తర్వాత టెంపుల్ అయితే కనిపించింది. అదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఓల్డ్ అండ్ చాలా ఫేమస్ టెంపుల్. చాలా ఇయర్స్ క్రితం కట్టిన టెంపుల్ అంట ఇది. ఆ విలేజ్ లో వెల్లుల్లి బాగా పండుతుందంట. సో అక్కడంతా టెంపుల్ దగ్గర పెట్టేసి అమ్ముతున్నారు. నెక్స్ట్ మన్నవనూరులో ఉన్న షూటింగ్ పాయింట్ అండ్ షీప్ ఫార్మ్ కి అయితే వచ్చేసాము. షీప్ అయిపోయిన తర్వాత ర్యాపిడ్ షెడ్ కూడా ఉంది, అక్కడికి అయితే వెళ్తున్నాము. చాలా క్యూట్ గా ఉన్నాయి అవైతే. ఇది వచ్చేసి షూటింగ్ పాయింట్. కింద ఒక లేక్ కనిపిస్తుంది కదా, సో దానికి వెళ్ళాలంటే ఇది కాదు వే, సో వేరే సైడ్ నుంచి వెళ్ళాలి. ఒక 3-4 మినిట్స్ ట్రావెల్ తర్వాత ఒక గేట్ దగ్గరకు వచ్చాను అనమాట. ఇట్ సైడ్ నుంచి వెళ్తే ఆ లేక్ దగ్గరకు వెళ్ళొచ్చు డైరెక్ట్ గా. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అండ్ కయాకింగ్ అవి కూడా ఉన్నాయి. ఒక 1-2 కిలోమీటర్స్ అయితే నడవాలన్నమాట లోపలికి. లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి బోటింగ్, కయాకింగ్, జిప్ లైన్, హార్స్ రైడింగ్ కూడా ఉంది. బ్యాలెన్సింగ్ కోసం అందుకే అనేది వేడి తగ్గం అనేది. బ్యాలెన్సింగ్ కూర్చోమన్నాడు. ఈ బోటింగ్ పర్ హెడ్ 100 రూపీస్. సో ఫుల్ వర్త్ అనిపించింది. మస్త్ ఎంజాయ్ చేసినాం మేమైతే. జిప్ లైనింగ్ కూడా ఉంది, 500 per person. అక్కడే లంచ్ చేయడానికి ఒక హోటల్ కి అయితే వచ్చేసాము. సో దాని ఇంటీరియర్ ఇలా ఉందన్నమాట, ఫుల్ బాంబూ స్టిక్స్ తోని. లంచ్ చేసిన తర్వాత సిటీకి స్టార్ట్ అయిపోయాము. ఫుల్ వర్షం. ఎస్కే కేఫ్ అని ఒకటి కనిపించింది అనమాట. సో అక్కడ కూర్చొని కాఫీ తాగుదాం అనుకున్నాము. వ్యూ మాత్రం చాలా బాగుంది. హిల్ కి అటు సైడ్ అంతా సన్ ఉంది, ఇటు సైడ్ అంతా మబ్బుగా ఉంది. సో వర్షం పడేలాగా. అసలు ఫోన్ లో సిగ్నల్స్ లేవు అండ్ ఆ వెదర్ కి ఎంత పీస్ఫుల్ గా అనిపించింది అంటే పర్ఫెక్ట్ హాలిడే డెస్టినేషన్ అనిపించింది, స్పెషల్లీ సమ్మర్ కి.
నెక్స్ట్ రోజ్ గార్డెన్ కి అయితే వచ్చేస్తాము. ఇక్కడ పర్ పర్సన్ కి 50 రూపీస్ ఎంట్రీ టికెట్. మీ టొమాటోసా? టొమాటో ఇవేం టొమాటోలు రా? అక్కడ ఫ్రెష్ గా క్యారెట్స్ అండ్ టొమాటోస్ అయితే అమ్ముతున్నారు. బట్ టొమాటోస్ మాత్రం చాలా డిఫరెంట్ గా అనిపించింది. సిటీలోకి అయితే వచ్చేసాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి అప్పర్ లేక్ వ్యూ. మా లాస్ట్ ప్లేస్ ఈ రోజు లా సలిత్ అనే చర్చ్ కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి ఫస్ట్ చర్చ్ ఇన్ కొడైకెనాల్ అంట. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ గా అనిపించింది. హోటల్కి వచ్చాక కొంచెం ఫ్రెష్ అప్ అయి వాళ్ళ హోటల్లోని ఇండోర్ గేమ్స్ ఉన్నాయంట. సో అవి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. కిడ్స్ ఎవరైనా వస్తే పండగ చేసుకుంటారు. కొద్దిసేపు లూడో ఆడుకొని టైం పాస్ అయితే చేశాము. డే 3 మార్నింగే లేసేసాము అండ్ మా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తినేసి అయితే మేము మధురైకి స్టార్ట్ అవుతున్నాము. మధురైలో మీనాక్షి టెంపుల్ చూసుకొని రిటర్న్ హైదరాబాద్ స్టార్ట్ అవుతాము. దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.